దయగల దేవుడు ఆయన కృప చొప్పున మనల్ని కరుణించి ఈ సదవకాశాన్ని ఇచ్చి భోజనం పెడుతున్నాడు. చక్కటి సత్యవాక్యము చేత, అక్షయాహారము చేత మన హృదయాలు పోషిస్తున్నాడు. దేవుని వాక్యంతో మన హృదయాలు ఏమవుతున్నాయి? పోషింపబడుతున్నాయి. సో ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నిత్యము మనం రుణస్థులం. ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాను. క్రైస్తవ సమాజంలో ఒక అనిశ్చితి ఏర్పడింది. ఆ అనిశ్చితి ఏంటంటే, ప్రపంచం అంతా క్రైస్తవులు ఉన్నారు, ప్రపంచంలో అతిపెద్ద విశ్వాస వర్గంగా కనబడుతున్నారు, ప్రపంచం అంతా కూడా దేవుని మందిరాలు ఉన్నాయి, వాక్యం బోధించేవారు ఉన్నారు, బైబిల్ అన్ని భాషల్లో తర్జుమా చేయబడిన ఏకైక పుస్తకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించినటువంటి ఏకైక గ్రంథరాజ్యంగా బైబిలు మనకు కనబడుతోంది. ఇలాంటి పరిస్థితులలో ముఖ్యంగా భారతదేశంలో కొందరు మతోన్మాదులు బైబిల్ని చించటం, బైబిల్ని కాల్చటం, వారి యొక్క ఉగ్రతంతా కనపరచటం, వారి యొక్క అసూయంతా వెళ్ళగక్కటం, ఎంత కోపం ఉంటే అంత కోపాన్ని చూపించే ప్రయత్నం చేయటం, ముఖ్యంగా అమాయకుల మీద. వారిని హింసించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, దూషించేవాళ్ళు, బాధించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు సమాజంలో కనబడుతున్నారు. ఇలాంటివి కనబడుతున్నప్పుడు కొంతమంది ఒక అనిశ్చితికి గురవుతూ, అరే ఏంటిది ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. మొన్న మధ్య హైదరాబాద్లో స్వామి గారని ఒక సేవకుడిని చాలా దారుణంగా కొట్టారు. ఆయన చాలా రోజులు మంచం పట్టేశారు ఆ దెబ్బలకి. ఎవరో గుర్తు తెలియని వారు కొంతమంది తెలిసి కొడుతున్నారు. మొన్న ఫేస్బుక్లో కూడా ఒక వీడియో చూసాం. ఒక ఆయన ఎవరినో లాగిపెట్టి దవడ మీద కొట్టాడు ఒక ఆయన. బూతులు తిట్టేవాళ్ళు, ఇంకా వాళ్ళ సంస్కారహీనులు, పచ్చి బూతులు తిట్టేవాళ్ళు కూడా లేకపోలేదు. చాలా సంస్కారహీనంగా బూతులు తిడుతూ ఉంటారు. అది వాళ్ళ సంస్కారం, వాళ్ళ హృదయము నిండి ఉండి దానిని బట్టి వాళ్ళ నోరు అలా మాట్లాడుతుంది. సరే, ఈ అనిశ్చితి, ఈ భయంకరమైనటువంటి పరిస్థితి ఎంతకాలం ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, ఎందుకుంది, ఈ విషయాల మీద అవగాహన రావాలంటే పాత నిబంధన కాలంలో విశ్వాసం చిగురించినప్పటి చరిత్ర యొక్క దాఖలాలు తెలియాలి. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలంటే మెసొపొటేమియా నాగరికత కాలానికి వెళ్ళాలి. ఎప్పుడైతే మీరు మెసొపొటేమియా నాగరికత కాలానికి వెళ్ళి ఈ విషయం మీద ఒక అవగాహన సంపాదించుకునే ప్రయత్నం చేస్తారో మీకు చాలా విషయాలు క్లియర్ అయిపోతాయి. ఓహో, 100 సంవత్సరాల క్రిందటే ఈ విషయం మీద దేవుడు మనకు అవగాహన కల్పించాడన్నమాట. ఇది మనం తీసివేయబడేది కాదన్నమాట. అది అలా ఉండాలన్నమాట. అది ఉండాలన్న నిర్ణయం ఎవరిదంటే దేవునిదే. అది ఉంటేనే బాగుంటుందన్నమాట విశ్వాసయాత్ర, లేకపోతే విశ్వాసయాత్ర బాగోదన్నమాట. ఇవన్నీ మనకు అర్థం కావాలంటే మీకు చరిత్ర చెప్తాను. ఇది దేశ చరిత్ర కాదు, సమాజ చరిత్ర కాదు, ఒక కుటుంబ చరిత్ర. చెప్పండి, ఏ చరిత్ర చెప్పబోతున్నాను నేను? ఒక కుటుంబ చరిత్ర చెప్పబోతున్నాను. ఈ కుటుంబం విశ్వాసానికి పునాది వేసినటువంటి కుటుంబం. ఆ విశ్వాసానికి పునాది వేసినటువంటి ఆ వ్యక్తి ఎవరంటే అబ్రహాము విశ్వాసులకట తండ్రట. ఎవరట? విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి వాడు అబ్రహాము. ఈ అబ్రహాము జీవితంలో ఎన్ని విచిత్రమైన సంఘటనలు జరిగాయంటే, దాదాపు 100 ఏళ్ల వయసు వచ్చేసింది. ఇక్కడ ఎవరైనా 100 ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారా? నాకు తెలిసి ఉండరు. ఉంటే చేయి చూపించండి. ఉన్నారండి ఎవరైనా? 100 ఏళ్ల వయసు, 100 పూర్తయిందండి, 101లో ఉన్నాను అన్నవాళ్ళు ఎనీబడి? నాకు తెలిసి కదా ఉండరని, మీకు తెలిసి ఉండరని. సరే, ఎంతకి వెళ్దాం లిమిట్? 90. ఏమా ఎనీబడి హియర్? 90 లేరు. పోనీ 80. అమ్మా 80 అమ్మా, అధిక బలం ఉన్న ఎడల లేచి నిలవబడి 8 సంవత్సరములు. ఉన్నారమ్మా 80 ఉన్నారా? ఎవరైనా 80 లేరా? 80 కూడా లేరా? లేరు. ఇంకేం దిగదాం? ఇంకో 10 దిగుదామా? ఇంకో 10 దిగితే ఒకడైనా లేస్తాడేమో. ఇంకో 5 దిగితే సరిపోద్ది అంటున్నాడు సుభాష్. 5 దిగితే ఎవరన్నా లేస్తారా? ఏమండి 75 అటండి ఎనీబడి? 25కి తగ్గామండి ఏకంగా 100 దగ్గర నుంచి. ఇప్పుడైనా లేవండి.
లేరా? ఎవరన్నా ఉన్నారా? 75 ఒకటోసారి, రెండోసారి. ఎవరు లేరా? నిజంగానే లేరా? ఉన్నా లేవట్లేదా? 75 కూడా లేరా? ఏమంటే తాతగారు మీకు ఎంత అండి వయసు? 30? 73? అయితే రండి, పర్లేదు, 2 తగ్గాం, రండి. ఓ 73 అటండి ఒక ఆయన దొరికాడండి. మొత్తం మీద 27 తగ్గిస్తే ఒక ఆయన దొరికాడు 100కి. ఎంతకి? 27 తగ్గిస్తే ఒక ఆయన దొరికారు. మరి ఈయన ఎక్కడి నుంచి వచ్చారో? ఎక్కడ సార్ మీది? శ్రీకాకుళం నుంచి వచ్చారా? వెరీ గుడ్ సార్, రండి సార్. థ్యాంక్ యూ సార్. 73 ఏళ్ళండి పెద్ద ఆయనకి. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు. మీ పేరు సార్? మీ పేరు? రాజమోహన్ రావు. రైట్, చాలా సంతోషం. మీరు ఏం చేస్తారండి? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఈయన 73 ఏళ్ల వయసు అండి. ఇప్పుడు 73 ఏళ్ల వయసులో ఉన్న ఈయన ఇంకొక 27 ఏళ్ళు పెరిగాయి అనుకోండి, అప్పుడు ఎంత అవుతాయి? 100 అవుతాయి. పిల్లలు ఎంతమంది సార్ మీకు? 2. సార్ ఇప్పుడు అంటే ఇలా అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఇప్పుడు పిల్లల్ని కనగలరండి మీరు? కనలేరు. అంటే నేను మీకు అర్థం కావాలి కాబట్టి సుమా, మీరు జోక్గా తీసుకోకండి దీన్ని. ఇప్పుడు ఆయన పిల్లల్ని కనలేరు, ఎందుకంటే 73 ఏళ్ల వయసు అంటే దాదాపు ఆయన గర్భం ఏమైంది? ఉడిగిపోయినటువంటి వయసు. ఇక్కడి నుంచి మనం ఇంకో 27 కలపాలి. అప్పుడు ఎంత అయింది? 100. ఇప్పుడే పిల్లలు కనటం అసాధ్యం అని దాదాపుగా ఆయన శరీరం ఖరారైపోతే, ఎందుకంటే దేహం ముడతలు పడిపోయింది, చర్మం పాడైంది. 73 అంటే ఇంకా ఈ నిలబడి ఇక్కడ దాకా వచ్చారంటే గొప్పే. మనం ఈ టైంలో ఇలా రాలేమనుకుంటున్నాను నేనైతే. 73 మనకు వచ్చినప్పుడు మనం ఇలా శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి వాక్యం వినడానికి ఇక్కడ ఉండి ఈ రోజంతా ఇక్కడే ఉండి చక్కగా వేదికెక్కి ఎవరో పట్టుకోక్కర్ లేకుండా వేదికెక్కి వచ్చేసి ఆయన వెళ్ళిపోతున్నారు. ఈయన పనులు ఈయన చేసుకోగలుగుతున్నారు 73లో. మనం 73కి ఉంటామంటావా? ఎరా గణేష్, చెప్పలేం కదా. 73కి మనం చెప్పలేం, ఎందుకంటే ఇప్పుడే మనకి 20కి 30కి మోకాళ్ళ నొప్పులు వచ్చి చచ్చిపోతున్నారు మన వాళ్ళు కదా. సార్ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకు ఈయన పిలిచానంటే, నేను 73కే ఆయన శరీరం ఏమైపోయింది? శుష్కించింది. మరి 100 ఏళ్ళకి ఎలా ఉంటుంది కదా? మొత్తానికి కొలాప్స్ అయిపోయింది బాడీ మొత్తం కొలాప్స్ అయిపోయి ఇక ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది అనే స్థితికి అబ్రహాం వెళ్ళిపోయాడు. ఇప్పుడు హోప్స్ ఉన్నాయా పిల్లలకి? మీరు చెప్పాలి నాకు. అందుకే ఆయన్ని నిలబెట్టిందే అందుకు. హోప్స్ ఉన్నాయని అంటారేమో అని. దేవుడు చక్కగా చెప్పేశాడు, అబ్రహాము గర్భము ఉడిగిపోయింది అని. ఏంటట? అబ్రహాము గర్భం ఏమైందట? ఉడిగిపోయిందట. శారా గర్భం కూడా ఏమైందట? ఉడిగిపోయిందట. అంటే ఇద్దరికీ గర్భధారణ లేదా గర్భంలో శక్తి ఇద్దరికీ లేదు. అలాంటి దుస్థితిలో అబ్రహాము గారు ఉన్నారు, శారా ఇద్దరు ఉన్నారు. అలాంటి దుస్థితిలోనట దేవుడట అబ్రహాముతో ఒక నిబంధన చేశాడట. ఆ నిబంధన ఏంటి ఒకసారి చూడండి. ఆదికాండం 17వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకున్నాడట. చూడండి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా అనుకున్నాడట. ఎందుకంటే నా శరీరం అనేది శుష్కించిపోతుంది, పైకి వెళ్ళే కొలది శరీరం పనికి రాకుండా పోతుంది, అవయవాల శక్తి తగ్గిపోద్ది, అవయవాల్లో ఉన్నటువంటి కెపాసిటీ తగ్గిపోద్ది. అందుకని 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా అని అనుకున్నాడట. తర్వాత అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుమని దేవునితో చెప్పగా, అప్పటికే శారా గారు ఏం చేశారంటే, హాగర్ అనే ఆవిడతో ఒక సంతానాన్ని సంపాదించుకుందామనే ఆలోచనతో ఒక బిడ్డకు జన్మనివ్వడానికి, అబ్రహాం గారు ఒక బిడ్డకు జన్మనివ్వడానికి శారా గారు రూపకల్పన చేశారు. అలా చేయడం వల్ల ఇష్మాయేల్ అప్పటికే బిడ్డగా, అబ్రహాము బిడ్డగా బతుకుతున్నాడు, కొనసాగుతోంది, విషయం జరుగుతోంది. అలా జరుగుతున్న టైంలో అన్నాడట ఆయన, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు, అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరుస్తాను. నిబంధన ఎవరితో స్థిరపరుస్తాను? ఇస్సాకుతో స్థిరపరుస్తాను, అతని సంతానంతో స్థిరపరుస్తాను అని చెప్పాడట. చెబితే ఇష్మాయిల్ని గురించి నీవు చేసిన మనవి నేను వింటిని, నువ్వు అడిగావు కదా, ఆ మనవి కూడా నేను విన్నాను. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదిస్తాను, అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని కూడా విస్తరింపజేస్తాను, అతని నుంచి 12 మంది రాజులు వస్తారు, అతన్ని కూడా గొప్ప జనంగా
చేస్తాను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాను. ఏం చేస్తాను? శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాను అని చెప్పాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, ఇద్దరు బిడ్డలు కనబడుతున్నారు. ఇద్దరూ ఆశీర్వదింపబడతారట. అంటే చూడడానికి ఇద్దరూ బాగానే ఉంటారు. ఇద్దరి జీవితాలు చూడడానికి ఎలా ఉంటాయి? బాగానే ఉంటాయి. ఇద్దరూ దేవుని దయ వల్లే ఆశీర్వదింపబడతారు. ఇద్దరూ దేవుని కృప వల్లే ఆశీర్వదింపబడతారు. ఇద్దరికీ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ ఉంటాయి. అంటే ఈ భూ సంబంధంగా ఏ లోటు ఇద్దరికి కూడా ఉండదు. వీళ్ళు హ్యాపీగానే ఉంటారు, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఇద్దరికీ సమస్తాన్ని అనుగ్రహించేది ఎవరు? ఆ తండ్రి. ఇక్కడ మీకు ఒక వచనం గుర్తు రావాలి. ఏది గుర్తు రావాలి? మత్తయి సువార్తలో నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా సూర్యుని ఉదయింపజేసి ఆ వర్షాన్ని ఏం చేస్తున్నాడట? కురిపిస్తున్నాడట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది, ఇద్దరిని అందరినీ మంచోళ్ళని చెడ్డోళ్ళని కూడా దేవుడు సమానంగానే చూస్తున్నాడు. వాళ్ళని కాపాడుతున్నాడు, వాళ్ళకి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు. ఈ పాయింట్ మీరు అలా మనసులో పెట్టుకోండి. ఇక మరొక సందర్భం చూస్తే అదే ఆదికాండం 18వ అధ్యాయంలో 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అదే ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం. అందుకైన మీదటికి ఈ కాలమును నీ యొద్దకు నిశ్చయముగా మరలా వస్తాను, అప్పుడు నీ భార్య అయిన శారాకు కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహాము శారా బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకునను. తనలో తాను ఏమనుకుందట? నవ్వుకుందట. అంతటా దేవుడు అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునెనను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అన్నాడు, అవును నీవు నవ్వావు అన్నాడు. అంటే ఈ సందర్భాన్ని మనం చూస్తుంటే అసాధ్యము అన్న పదం మనకు అక్కడ కనబడుతోంది. అసాధ్యం అన్న విషయాన్ని ఎవరైతే గర్భం ధరించబోతున్నారో ఆవిడ కూడా అదే నమ్మేసింది. గర్భం ధరించబోయే ఆవిడకి కూడా నమ్మకం లేదట. ఏమని నమ్మింది ఆవిడ? ఇది సాధ్యమా అసాధ్యమా అని ఆవిడని అడిగితే ఆవిడ ఏమంటోంది? ఇది అసాధ్యమే తప్ప సాధ్యమైతే కాదు. ఎందుకంటే దాదాపు నాకు 90 ఏళ్ళు ఉన్నాయి, మా ఆయన గారికి 100 ఏళ్ళు ఉన్నాయి. 100 ఏళ్ల వయసులో ఆయన కనడం ఏంటి, 90 ఏళ్ల వయసులో నేను గర్భం ధరించడం ఏంది, మేమిద్దరం కలిసి ఆ బిడ్డను చూసుకోవడం ఏంది, ఇదంతా అయ్యేదేవి కాదు అని ఆవిడ నవ్వింది. నవ్విందంటేనే ఎటకారంగా నవ్విందని. ఆవిడకి ఎలా అనిపించాయి అంటే ఈ మాటలో మరీ వెటకారంగా అనిపించాయి. ఎందుకంటే స్త్రీ ధర్మం నిలిచిపోయింది, గర్భం ఉడికిపోయింది, స్త్రీ ధర్మం ఆటోమేటిక్ ఏమైంది? నిలిచిపోయింది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఇక్కడ పిల్లలు పుట్టే ఛాన్స్ అయితే లేదు. ఇక అది దేవుడు చేయాల్సిందే తప్ప మానవుల వల్ల అయితే సాధ్యం కాదు. అప్పుడప్పుడు చూడండి, గర్భసంచి తీసేశారండి అన్నారు అనుకోండి, పిల్లలు పుట్టుతారా అండి అంటే ఏమైనా అర్థం ఉందా? ఇంకా అక్కడ గర్భసంచి తీసివేయడం ఎలాంటిదో గర్భసంచి ఉడికిపోవడం కూడా అలాంటిదే. స్త్రీ ధర్మం నిలిచిపోవడం కూడా అలాంటిదే. కొంతమందికి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తుంటారు, ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టడం అనే ఛాన్సే ఉండదు. ఇంకా థాట్ కూడా రావక్కర్లేదు, ఎందుకంటే పోయింది. శారా కూడా సేమ్ టు సేమ్ ఆ స్థితిలో ఉన్నట్టే. ఎందుకంటే ఉడికిపోయింది అంటే పనికి రాకుండా పోయింది అని అర్థం. గర్భసంచి తీసేయడం ఎలాంటిదో పనికి రాకుండా పోవడం కూడా అలాంటిదే అని మీరు అందరూ ఫిక్స్ అయిపోండి. అందుకే నవ్వింది. అసాధ్యం కదా అని నవ్వింది. ఇదేం జరుగుతుంది? ఇది ఎలా సాధ్యం? ఇది అసలు ఇది సృష్టి విరుద్ధం, ప్రకృతి విరుద్ధం. ఈ ప్రకృతి విరుద్ధమైన సంగతి జరుగుద్దనేమో ఏం చెప్తున్నాడు అని నవ్విందట. నవ్వితే అప్పుడు ఆయన అన్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనాను కలదా అన్నాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు, ఎందుకంటే సృష్టికర్త కాబట్టి మళ్ళీ కొత్త సృష్టి చేయగలడు. సృష్టికర్త సృష్టిని చేయగలడు. సృష్టికర్త సమస్తాన్ని సృష్టించగలడు. సృష్టికర్త సమస్తాన్ని మరలా పునరుజ్జీవింపజేయగలడు. మరలా కొత్త వాటిగా వాటిని తయారు చేయగలడు. ఆ శక్తి సామర్థ్యాలు సృష్టికర్తకు ఉన్నాయి గనుక ఏమండి సృష్టికర్త చెబుతున్నాడు ఏమనంటే, నీకు మరలా ఈ సమయానికి తప్పకుండా నేను నీకు బిడ్డను ఇస్తాను, అతడే నీకు వారసుడు. సో అసాధ్యంలో సుసాధ్యమే ఇస్సాకు పుట్టుక. రాసుకోండి ఏంటట? అసాధ్యంలో సుసాధ్యమే ఇస్సాకు పుట్టుక. దీనిని వాగ్దానము అంటారు. అసాధ్యంలో సుసాధ్యం. రైట్. ఇప్పుడు
అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 5వ వచనంలో ఆ వాగ్దానాన్ని మనం చూడొచ్చు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 5వ వచనం స్టెఫన్ గారి సుదీర్ఘ ప్రసంగం మనకి ఇక్కడ కనబడుతుంది. 5వ వచనం చదువుదాం. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతని తరువాత అతని సంతానమునకు దీనికి స్వాధీనపరుతున్న అతనికి వాగ్దానము చేసెను. కుమారుడు లేనప్పుడు చేయబడినటువంటి వాగ్దానం. బాగా అర్థం చేసుకోండి పాయింట్. కుమారుడు లేనప్పుడు చేయబడినటువంటి వాగ్దానం. ఎవరికి చేయబడింది వాగ్దానం? ఇది అబ్రహాముకు చేయబడింది. కుమారుడు లేడప్పటికీ, లేక మునిపే వాగ్దానం. అంటే అసాధ్యం అని దాదాపు అందరూ అనుకుంటున్న స్థితిలో అసాధ్యం కాదు, ఇది సుసాధ్యమే అని ఒక అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. పాయింట్ నెంబర్ 2. ఇప్పుడు మరొక విషయాన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఇది ఏమైనా సాధ్యమా? చెప్పాలి. ఇది సాధ్యమా? కాదు. ఎందుకంటే ప్రకృతి విరుద్ధమే ఇది కూడా. అక్కడ శారా విషయంలో జరిగేది ప్రకృతి విరుద్ధమే, ఇక్కడ మరియమ్మ విషయంలో జరిగేది కూడా ప్రకృతి విరుద్ధమే. అవి దేవుడు ఇన్వాల్వ్ అయి చేస్తే చేయాలి తప్ప సహజంగా జరిగేటువంటి ప్రక్రియ కాదు. అవి సహజ ప్రక్రియలు కావు. సహజంగా అలాంటివి జరగవు. అందుకే వీటిని అద్భుతాలు అంటారు. ఇలా జరిగితే వాటిని ఏమంటారు? అద్భుతాలు. ఏదో అద్భుతం జరిగితేనే తప్ప అంటారు కదా. సో ఇవన్నీ అద్భుతాల కోవలోకి వస్తాయి. ఇప్పుడు శారా విషయంలోనూ కూడా ఒక అద్భుతం జరగబోతోంది. ఇస్సాకు పుట్టుక ఒక అద్భుతం. మరియ విషయంలో కూడా ఒక అద్భుతం జరగబోతోంది. మరియ పుట్టుక ఒక యేసు ప్రభు వారి పుట్టుక ఒక అద్భుతం. ఈ రెండు అద్భుతాలే. కన్యక గర్భవతి అవ్వడం అద్భుతమే, గర్భం ఉడిగిపోయిన స్థితిలో మరలా గర్భవతి అవ్వడం కూడా అద్భుతమే. ఈ రెండు అద్భుతాలకు లింక్ ఉంది. ఇస్సాకు పుట్టుకకు యేసుక్రీస్తు పుట్టుకకు కూడా చిన్న లింక్ ఉంది. ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇస్సాకు ఏ పుత్రుడు అని అంటే వాగ్దాన పుత్రుడు. ఏ పుత్రుడు? వాగ్దాన పుత్రుడు. ఈరోజు మీ టైటిల్ కూడా వాగ్దాన పుత్రుడే. ఏ పుత్రుడమ్మా? వాగ్దాన పుత్రుడు. వాగ్దాన పుత్రుడు అంటే అర్థం ఏంటి? మొట్టమొదటి వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు ఎవరు? మొట్టమొదటి వాగ్దాన పుత్రుడు. వాగ్దాన పుత్రుడు అంటే అర్థం ఏంటంటే నీకు నేను కుమారుని అనుగ్రహించబోతున్నాను, అసాధ్యంలో సుసాధ్యము. ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందంటే దాదాపు పరిస్థితులన్నీ అసాధ్యంగా ఉన్నాయి అన్నప్పుడు నెరవేరుతుంది. అందుకే అసాధ్యంలో సుసాధ్యం అన్నాను. అక్కడి వాగ్దాన పుత్రుడు రాబోతున్నాడు, మీ కళ్ళ ముందు కనబడబోతున్నాడు. అతని పేరు ఇస్సాకు అని ముందుగా మెన్షన్ కూడా చేశాడు. పేరు కూడా పెట్టేశాడు, దేవుడే పెట్టేశాడు. ఇస్సాకు అని పేరు పెడతా. పేరు కూడా ఈయనే చెప్పేశాడు. పేరు కూడా ఈయన చెప్పి అబ్రహాము డిసైడ్ చేసుకున్నది కాదు, శారా డిసైడ్ చేసుకున్నది కదా ఆయన పేరు. క్రొత్త పేరు నీకు నేను పెట్టుదును. ప్రకటన గ్రంథంలో మాట మీకు గుర్తు రావాలి. క్రొత్త పేరు నేను నీకు పెట్టుదును. అక్కడ క్రొత్త పేరు పెడతానని ప్రకటన గ్రంథంలో చెప్పాడు. ఇక్కడ ఆల్రెడీ పేరు ఈయనే పెట్టేశాడు. ఆ పేరు ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. ఏమా? రైట్. ఇప్పుడు ఇస్సాకు అబ్రహాముకు పుట్టినోడే, ఇష్మాయేలు కూడా అబ్రహాముకు పుట్టినోడే. ఏమండి? ఇస్సాకు వాగ్దాన పుత్రుడైతే ఇష్మాయేలు సాధారణ పుత్రుడు. అతడు వాగ్దాన పుత్రుడు కాడు. కానీ ఇద్దరు పుత్రులే. ఒకడి పుట్టుకేమో స్పెషల్ పుట్టుక, ఒకని పుట్టుకేమో సాధారణ పుట్టుక. ఇద్దరూ తండ్రికే పుడుతున్నారు. ఇద్దరూ ఆ తండ్రికి పిల్లలే, ఇద్దరూ ఆ తండ్రి సంతానమే. కానీ ఒకరి పుట్టుకలో వాగ్దానం ఉంది, ఒకరి పుట్టుకలో వాగ్దానం లేదు. పాయింట్ మీకు అర్థం కావాలి. ఒకరి పుట్టుకలో దేవుని ఇన్వాల్వ్మెంట్ కనబడుతుంది, స్పెషల్ ఇన్వాల్వ్మెంట్. ఒకరి పుట్టుకలో స్పెషల్ ఇన్వాల్వ్మెంట్ ఏమి లేదు, అది సాధారణ పుట్టుక. కానీ ఇద్దరినీ దీవిస్తానన్నాడు, ఇద్దరినీ ఆశీర్వదిస్తానన్నాడు, ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకుంటానన్నాడు. ఈ టైంలోనే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ విచిత్రమైన సంఘటన ఏంటో ఒకసారి మనం చూస్తే ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం. స్క్రీన్ మీద మీకు ఒక ఇమేజ్ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఆదికాండం 21వ అధ్యాయము 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాడట. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాడట. ఎవరి పిల్లవాడు? పెరిగి పాలు విడిచిన పిల్లవాడు వాగ్దాన పుత్రుడు. వాగ్దాన పుత్రుడు పెరిగాడు. పాలు తాగే స్థితిలో నుంచి మెల్లిమెల్లిగా పైకి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు?
బలమైన ఆహారం తినగలిగే స్థాయికి వెళ్తున్నాడు పిల్లాడు. ఏమా నెక్స్ట్, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడట. దానికి సంబంధించిన ఇమేజెస్ మీకు ఊహా చిత్రాలు మీకు స్క్రీన్ మీద చూపిస్తారు. 21వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు అబ్రహాము గొప్ప విందు చేశాడట. హ్యాపీగా అందరిని పిలిచి గొప్ప విందు చేశాడు, గొప్ప పండగ లాంటివి చేశాడు. అందరికి భోజనాలు పెట్టి చక్కగా విందు చేశాడు. ఆ విందు చేసి ఏం జరిగింది? అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసింది. ఏం చేస్తున్నాడట ఇష్మాయేలు? ఇస్సాకుని పరిహసిస్తున్నాడు. ఎవరు పరిహసిస్తున్నారు? ఇష్మాయేలు పరిహసిస్తున్నాడు. అంటే వాగ్దాన పుత్రుణ్ణి శరీరమును బట్టి పుట్టినవాడు ఏం చేస్తున్నాడు? పరిహసిస్తున్నాడట. పరిహసించటం కూడా మీకు చూడొచ్చు. ఈ వాగ్దాన పుత్రుడు సాధారణ పుత్రుని చేత పరిహసింపబడుతున్నాడు. అర్థం చేసుకోవాలి. వాగ్దాన పుత్రుడు సాధారణ పుత్రుని చేత ఏమవుతున్నాడమ్మా? పరిహసింపబడుతున్నాడు. ఇద్దరూ ఆ తండ్రికి సంతానమే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా పాయింట్. ఇప్పుడు ఇదే విషయాన్ని క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు గలతీ సంఘానికి లేఖ రాస్తూ ఎంత చక్కటి అర్థాలు ఇచ్చాడంటే ఆశ్చర్యపోతాం. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదా అంటే, మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ధర్మశాస్త్రము రాబోవు సంగతుల ఛాయగలది. అంటే నిజస్వరూపం క్రొత్త నిబంధనలో ఉంటే ధర్మశాస్త్రం క్రొత్త నిబంధనకు ఛాయారూపం అని వాక్యం రాయబడింది. అంటే మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను నేను. అందులో మోషే ఇత్తడి సర్పాన్ని నిలబెట్టాడట. మోషే ఇత్తడి సర్పాన్ని నిలబెట్టి దాని వైపు నిదానించి చూసిన ప్రతివాడు పాము కాటు నుండి విడుదల పొందుతుంటే ఆ ఇత్తడి సర్పం దేనికి సాదృశ్యమని యోహాను సువార్తలో సువార్తికుడు చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణానికి సాదృశ్యం అంటాడు. అంటే పాత నిబంధనలో ఛాయగా ఇత్తడి సర్పాన్ని మోషే ద్వారా నిలబెట్టింపజేసి దాని వైపు నిదానించి చూచి ప్రతివాడు బ్రతుకున్నట్లుగా ఏర్పాటు చేసి క్రొత్త నిబంధనకు వచ్చాక ఆ స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ మీద నిలబెట్టించి ఆయన వైపు నిదానించి చూచే ప్రతివాడు కూడా ఈ పాపం అనే విషయం నుండి విడుదల పొందుతాడు అనే పాయింట్ మనకి నేర్పించాడు. ఇన్ ద సేమ్ వే ఇదే విషయం చూడండి, ఇస్సాకుని ఇష్మాయేలు పరిహసిస్తున్నాడట. ఎందుకు? ఈ పెద్దోడు, వయస్సులో పెద్దోడు, బలమైన ఆహారం అప్పటికే తినేస్తున్నాడు. భౌతికంగా, ఆత్మీయంగా కాదు, భౌతికంగా. ఇతనేమో ఇప్పుడిప్పుడే పాలు విడిచాడు. సో ఇతనికి అంత శక్తి లేదు భౌతికంగా, అతనికేమో భౌతికంగా శక్తి ఎక్కువ ఉంది. ఇస్మాయిల్కి బలం ఎక్కువ, ఇస్సాకుకి బలం తక్కువ. అప్పటికి ఇస్మాయిల్కి ఏం ఎక్కువ? బలం ఎక్కువ. ఇస్సాక్కి ఏం తక్కువ? బలం తక్కువ. బలవంతుడు బలహీనుడిని ఎప్పుడు కూడా ఎలా చూస్తాడు? చూడండి ఎలా చూస్తాడు? చులకనగా చూస్తాడు. బలవంతుడికి ఎప్పుడు కూడా బలహీనుడంటే లోకువ. అంతే కదమ్మా? బలవంతుడికి బలహీనుడంటే లోకువ. అందుకే చాలా చీప్గా, చాలా చులకనగా, చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే నేను బలవంతుణ్ణి, నువ్వు బలహీనుడివి కాబట్టి. బలవంతుడికి బలహీనుడు లోకువు కాబట్టి ఇస్మాయిల్కి ఇస్సాకు లోకు అయిపోయాడు. ఇస్మాయిల్కి ఇస్సాకు ఏమైపోయాడు? లోకు అయిపోయి ఏం చేస్తున్నాడట? చివరికి పరిహసిస్తున్నాడట, అపహసిస్తున్నాడట. ఇప్పుడు ఇదే విషయాన్ని గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు మరొక కోణంలో చెప్తాడు. చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 21 నుంచి చదువుతాం. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రం వినలేదా? చూడండి, పౌలు గారి వాదన పటిమ ముందు ఎవడు నిలబడలేడు. ఎందుకంటే గమలీయేలు పాదాల దగ్గర అదే ధర్మశాస్త్రాన్ని అవపాసన పెట్టాడు. ఇప్పుడు ఆయన ముందుకు వచ్చి గొంతులేయకూడదు. స్కాలర్. అందులో పౌలు గారు ఎవరు? స్కాలర్. అంత గొప్పడు కాబట్టి ఏ విషయమైనా సరే ధర్మశాస్త్రం విషయంలో అనర్గళంగా మాట్లాడగలిగే క్యాపబిలిటీ ఉంది కాబట్టి ఆ వాదించడానికి వచ్చే వాళ్ళతో ధైర్యంగా నిలబడి వాదించగలడు. ఇప్పుడు అప్పుడు క్రొత్త నిబంధన కాలంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, క్రొత్త నిబంధన రావడంతో పాత నిబంధనకి బాధ కలిగింది. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు కొత్త నిబంధన రావడంతో దేనికి బాధ కలిగింది? పాత నిబంధనకు బాధ కలిగి అంటుందట, నేను ఉన్నాను కదా ఇంకోటి ఎందుకు అందట. పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోండి. మనుషుల పేరు ఎత్తట్లేదు. నేను ఉన్నాను కదా ఇంకోటి ఎందుకు, నన్ను సృష్టించావు కదా మళ్ళీ ఇంకోటి ఎందుకు కొత్తది? సరిపోవట్లేదా మీకు?
ఇది ఇచ్చినోడు ఎవరు? మోజెస్. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనోడు మోజెస్ ఉండగా, మోజెస్ లా ఉండగా, మోజెస్ చట్టం ఉండగా ఇప్పుడు ఈ కొత్త చట్టం ఎందుకు? ఇప్పుడు కూడా మన ఇండియాలో మనుధర్మశాస్త్రం ఉండగా రాజ్యాంగం ఎందుకు అంటున్న దగుల్బాజీలు తయారయ్యారంటే ఏమనాలండి పనికి మాలిన వాళ్ళు అందరినీ. మనుధర్మశాస్త్రం మనకెందుకు దరిద్రం? అంబేద్కర్ గారు కాల్చవతల పడేశాడు దాన్ని. అది పనికిరానిదనే కాల్చవతల పడేశాడు, చెత్తని కాల్చవతల పడేశాడు మనుధర్మశాస్త్రాన్ని. అది ఉండకూడదు. ఇటు వేదం చదివితే నాలికి కోహేస్తారా? ముంతగట్టు తిరగాల, వెనకాల చీపురు గట్టు తిరగాల, ఉమ్మేయకూడదా? చేతుల్లో ఉమ్మలు వేసుకోవాలా? వాళ్ళ మధ్యలో వీళ్ళు ఉండకూడదా? వాళ్ళందరూ శూద్రులా, వీళ్ళు గొప్పోళ్ళ, వాళ్ళు ఎక్కడి నుంచో పుట్టారా, వీళ్ళేమో కింద పాదాల నుంచి ఉద్భవించారా? ఇలాంటి పనికిమాల రాతలన్నీ రాసి మనిషిని మనిషిగా చూడకుండా మనిషి జీవితాన్ని ఛిద్రం చేసి కొట్టి చంపి బతికే అవకాశం లేకుండా చేసినటువంటి పనికి మాలిన శాస్త్రాల్ని వద్దన్నారు. అంబేద్కర్ గారు వాటిని తగలబెట్టి పడేశారు ధైర్యంగా. సో మళ్ళీ ఇంకొకటి ఎవడో వస్తాడు గాలిగోపురంగాడు, ఆడు అంటాడు లేదు లేదు అదే ఉండాలి అంటాడు. ఎందుకది? ఎవడికి కావాలి? అది ఎవడికి కావాలి? అవసరం లేదు, అది రాజ్యాంగమే మంచిది. ఇప్పుడు ఆ కాలంలో కూడా ఈ చట్టం ఉండగా ఆ చట్టం ఎందుకు? ఇప్పుడు మీకు ఇంకో పాయింట్ చెప్తా. నేను ఉండగా ఈడు ఎందుకు డాడీ? ఇస్మాయిల్ వచ్చాడు. ఇప్పుడు ఇస్మాయిల్ వచ్చి ఏమంటున్నాడు అబ్రహాం దగ్గరికి వచ్చి, అరే నేను ఉండగా నువ్వెందుకురా అసలు? మా అమ్మ వేరు, మీ అమ్మ వేరు, మా అమ్మ హాగరు, మీ అమ్మ సారా. సో తండ్రి ఒక్కడే కావచ్చు కానీ మా అమ్మ వేరు, మీ అమ్మ వేరు. నేను ముందురా, నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు. నేను ఎప్పటి నుంచో ఉన్నాను. ఎప్పటి నుంచో ఉంటే ఎవరికి కావాలి నువ్వు? నేను ఎప్పటి నుంచో ఉన్నానండి. ఎప్పటి నుంచో ఉన్నాడు కావాలా? ఈ కొత్తోడు కావాలా? సో నేను ఎప్పటి నుంచో పాతుకుపోయినానండి. నేను అప్పటి నుంచి ఉన్నాను. నేను పెద్దోడిని కదా, ఈడు చిన్నోడు కదా, ఈడు ఎందుకు మనకి? నాన్న ఈడు అవసరమా నాన్న? నేను ఉన్నాను కదా నాన్న. అదేనమాట కథ. అర్థమైందా? ఇప్పుడు శరీరమును బట్టి పుట్టినోడట ఆత్మను బట్టి పుట్టిన వాడిని హింసిస్తున్నాడట. చదవండి ఆ మాట పౌలు గారు చెప్పి. అసలు పౌలు గారి క్యాలిక్యులేషన్స్, పౌలు గారి ఆలోచన పటిమ, ఆయన లింకులేసే విధానం చూస్తుంటే అనిపిస్తుంది ఏం బుర్రయ్యనిది అనిపిస్తుంది. చాలా బుర్రున్నాడు. అందుకే వాక్యం చెప్పేటప్పుడు లింకులేసేయాలి. రాత్రి మనం వేసినట్టు లింక్ వేస్తే ఇంకెవడ మాడకూడదు, అలా పడిపోవాలి, కుక్కుని తగిలేయాలి. ఒక్కసారి తగిలిందంటే చచ్చింది గొర్రె. ఇక్కడ చూడండి పౌలు గారి వాదన పటిమ చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే, ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రం వినట్లేదా? నాతో చెప్పండి, కమాన్ నాతో చెప్పండి అని పిలిచాడు. నెక్స్ట్, దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది. కుమారులు ఇద్దరు, అందులో ఒకడు ఎలా పుట్టాడట? దాసి వల్ల పుట్టాడట. మరొకడు ఎలా పుట్టాడట? స్వతంత్రురాలి వల్ల పుట్టాడట. ఇక్కడ కూడా మీరు లోకాన్ని చూస్తున్నప్పుడు లోకాన్ని రెండుగా విభజిస్తే ఇస్సాకు సంఘానికి సాదృశ్యంగా కనబడతాడు, ఇష్మాయేలు లోకానికి సాదృశ్యంగా కనబడతాడు. ఇస్సాకు సంఘములో పుట్టిన వాగ్దాన పుత్రులకు సాదృశ్యంగా కనబడతాడు, ఇష్మాయేలు లోకంలో సాధారణ పుట్టినటువంటి వ్యక్తులకు సాదృశ్యంగా కనబడతాడు. ఇక్కడ రెండు పుట్టుకలు, ఇద్దరు వ్యక్తులు, రెండు సమాజాలకు ప్రతీకలు. ఇద్దరూ ఆత్మీయతని శరీరాన్ని వేరు చేస్తున్నారు. ఇటు ఆత్మీయులు కనబడుతుంటే ఇటు శరీర సంబంధులు కనబడుతున్నారు. ఇద్దరూ దేవుని వలన పుట్టినవారే, కానీ కొందరు వాగ్దానమును బట్టి పుట్టినవారైతే మరికొందరు సాధారణంగా పుట్టినవారు. ఎంత బాగుంది బైబిల్. అర్థమవుతుందా? నా పాయింట్లు మీకు అర్థమవుతున్నాయా? మినిమం డిగ్రీ చదివి ఉండాలంటారా అర్థం అవ్వాలంటే? లేదు కదా, అర్థమవుతున్నాయి కదా. సో ఒక ఆయనేమో శరీరమును బట్టి పుట్టాడట, మరొక ఆయన ఎలా పుట్టాడట? వాగ్దానమును బట్టి పుట్టాడట. వాగ్దానమును బట్టి పుట్టిన వాళ్ళు సంఘానికి సాదృశ్యం కనబడతారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం అనుకుంటాను, ఒకసారి చదవండి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని, అంటే ఇది వాగ్దానపు పుట్టుక. ఏ రక్తము వలనైనను, నాట్ ఆఫ్ బ్లడ్, రక్తము వలన కాదు. తర్వాత శరీరేచ్ఛ వలనైనను, ద విల్ ఆఫ్ ద ఫ్లెష్ అన్నాడు. శరీరేచ్ఛ వలనైనను. నెక్స్ట్, మానుషేచ్ఛ వలనైనను, విల్ ఆఫ్ మ్యాన్.
అంటే ఒక మనిషి శరీరంలో కోరిక పుట్టి, ఇప్పుడు చూడండి ఇస్మాయిల్ పుట్టుక గురించి మాట్లాడతాను. ఈ 3 అక్కడ కనబడతాయి. ఇస్మాయిల్ పుట్టుకలో 3 కనబడతాయి. అక్కడ ఏం చదువుకున్నాం మనం 3ను? నెంబర్ 1 ఏంటది? శరీరేచ్ఛ, రక్తము, శరీరేచ్ఛ, మానుషేచ్ఛ. రక్తము, శరీరేచ్ఛ, మానుషేచ్ఛ, ఈ 3 కనబడ్డాయి కదా మనకి. ఇందులో మానుషేచ్ఛలోనికి ఎవరు వస్తారంటే శారా వస్తుంది. శారాకి ఒక బిడ్డ కావాలనిపించింది. దాసితో కన్నా నా బిడ్డే కదా అనుకుని కనేసింది, అంటే కనిపించేసింది. కానీ ఆమె బిడ్డ కాదు, అది మానుషేచ్ఛ. ఇక శరీరేచ్ఛ. ఈ శరీరేచ్ఛ ఎవరిది? అబ్రహాము హాగరుకు మధ్య పుట్టిన శరీరేచ్ఛ. అబ్రహాము కోరిక కలిగి హాగరు దగ్గరికి పోయినప్పుడు, హాగరు అబ్రహాము భౌతికంగా ఏకమైనప్పుడు ఆ శరీర ఇచ్ఛను బట్టి పుట్టిన కుమారుడు ఇష్మాయిల్ అవుతాడు. అది శరీరేచ్ఛ. ఏమండి? ఇక రక్తము, వారిరువురి రక్తములో నుండి ఉద్భవించినవాడు, ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా, దైవ నియమం ప్రకారంగా. అది ఏనాడో ఏర్పాటు చేయబడినటువంటి దైవ నియమం. ఇప్పుడు కయీను అదే అబ్రహాము, అదే ఆదాము నుండి వచ్చాడు. హేబేలు కూడా అదే ఆదాము నుండి వచ్చాడు. రక్తం ఒక్కటే, కానీ ఆత్మీయ స్థితిలో ఇద్దరు ఒక్కటి కాదు. అతడు కంప్లీట్గా డిఫరెంట్ వేలో వెళ్ళాడు, ఇతడు కంప్లీట్గా డిఫరెంట్ వేలో వెళ్ళాడు, కానీ తండ్రి ఒక్కడే. ఈ విషయాన్ని కూడా మీరు అదే కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇష్మాయేలు, ఇస్సాకు. ఇస్సాకుకి వచనం అప్లై చేద్దాం. అతడు దేవుని వలన పుట్టినవాడే కానీ, అంటే పుత్రుడే కానీ, శరీరేచ్ఛ వలన అబ్రహాము శారాలు కలిసి ఒకవేళ ఒకే మంచం మీద పడుకొని సంసార ధర్మాన్ని నిర్వర్తించినా ఇస్సాకు పుట్టడు, అంటే శరీరేచ్ఛ వల్ల పుట్టడు. ఇదిగో శారా ఇల్లరా, మనకు 100 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా మనం ఒక సొంత కొడుకుని కనలేకపోయాం, మనిద్దరం కలిసి ఒక సొంత కొడుకుని కనాలని అనుకుందామా అని మానుషేచ్ఛ వలన అనుకున్నా కూడా ఇస్సాకు పుట్టడు. నెక్స్ట్, మన రక్తాన్ని బట్టి, మన రక్త సంబంధిగా ఒక బిడ్డ ఉండాలి, కాబట్టి మన రక్తాన్ని బట్టి ఒక బిడ్డను కందామా అని అనుకున్నా కూడా వారి రక్తములో ఆ శక్తి లేదు. వారి గర్భాలు ఆల్రెడీ ఏమైపోయాయి? ఉడిగిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు దేనికి సాదృశ్యంగా కనబడుతున్నాడంటే దేవుని వలన పుట్టినవాడు. వారు దేవుని వలన పుట్టినవారే కానీ శరీరేచ్ఛ వలనైనను, రక్తం వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఎంత బాగుందా వచనం చూడండి. అందుకే బైబిల్ కొంత అచ్చట కొంత ఇచ్చట కలిపి చదువుకుంటే అసలు ఆ రుచి వేరు. బైబిల్ అర్థం చేసుకోవాలనే మనసు ఉండాలి కానండి, చాలా బాగుంటుందండి. ఎన్ని ప్రసంగాలైనా తనివి తీరదు. అసలు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి రాస్తే ఇలా రాయగలడా మీరు చెప్పండి? ఆ తరమా, వాళ్ళు బాబు తరమా. అందుకే అన్నారు, వారు పరిశుద్ధాత్మ మూలముగా ప్రేరేపింపబడిన వారై, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మనిషి రాస్తే రాయలేడండి. ఇలా కూర్చొని ఏదో నలుగురు కూర్చొని ఇదిగో పుస్తకం రాసేద్దాం, నువ్వు 2000 సంవత్సరాల కింద చరిత్ర రాసాయి, నేను 2000 సంవత్సరాల తర్వాత చరిత్ర రాసేస్తాను, కలిపేద్దాం అని అంటే వాళ్ళ తరమా? ఇదైనా అలా రాసిన పుస్తకమా? చరిత్రతో ముడిపడిన గ్రంథం. ఆల్రెడీ 2000 ఏళ్ల కిందట జరిగిపోయిన దాన్ని, 2000 ఏళ్ల తర్వాత జరుగుతున్న దాన్ని ఒక వ్యక్తికి సంబంధం లేదు. ఆ కాలమానపు పరిస్థితులు వేరు, ఈ కాలమానపు పరిస్థితులు వేరు, కానీ దేవుని నిర్ణయాలు కొట్టొచ్చినట్టు స్పష్టంగా అలా కనబడతాయి. అంతే, అద్దంలో చూసినట్టు అంత స్పష్టంగా కనబడతాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది, తండ్రి నీ బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో గొప్పవి, వాటిని వర్ణించడానికి మా బ్రతుకు కాలమే సరిపోదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాంటి శక్తివంతంగా ప్రవక్తల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని వ్రాయించినటువంటి దివ్య గ్రంథంలోని లేఖనాలను పరిశోధిస్తుంటే మనకు అర్థమవుతుంది, ఎలా వేసేసాడు లింకులు. ఏదో క్రింద చెట్లకు వేర్లకు లింకులు ఉన్నట్టుగా దేవుడు వేసినటువంటి లింకులన్నీ మనం చూస్తుంటే వావ్, వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ అనిపిస్తుంది. మనసు పెట్టి చదివినోడికి దివ్య గ్రంథం, మనసు పెట్టినోడికి మత గ్రంథం. అర్థమైందా? మనసు పెట్టిన నాలాంటి వాడికి మహాజ్ఞాన గ్రంథం, మహాదివ్య గ్రంథం, దైవ గ్రంథం. మనసు పెట్టని మూర్ఖుడికి ఎలా అనిపిస్తుంది? ఇది మట్టి పుస్తకం, మత పుస్తకం. సో కాబట్టి కాల్ చేయాలంటే కాల్ చేసుకుంటాడు, తగలేయాలంటే తగలేసుకుంటాడు, కొట్టాలంటే కొడతాడు, తిట్టాలంటే తిడతాడు. ఎందుకంటే వీడికి నచ్చట్లా. నేను ఎప్పటి నుంచో ఉన్నాను కదా, నువ్వు ఎందుకు రావాలి? ఇతడు వాగ్దాన పుత్రుడయ్యా వస్తాడు, నువ్వు మామూలు పుత్రుడు అయ్యా, నువ్వు అలా చేస్తావు. సో చచ్చేవాడు వచ్చిన వాడిని తిట్టకూడదు, కొట్టకూడదు, కానీ కొడతాడు, తిడతాడు, పరిహసిస్తాడు, అపహసిస్తాడు, శత్రువుగా భావిస్తాడు, శత్రుత్వాన్ని పెంచుకుంటాడు, ప్రేమ చూపించలేడు, ద్వేషిస్తాడు, పగబడతాడు. ఇప్పుడు చూడండి గలతీ పత్రిక చూడండి ఎంత చక్కగా పౌలు గారు మాట్లాడుతున్నారు. ముందుకెళ్దాం. అయితే దాసి వలన పుట్టినవాడు
దాసి వలన స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహాముకు కలిగిరని వ్రాయబడి ఉన్నది. 22వ వచనం. నెక్స్ట్. అయితే దాసి వలన పుట్టినవాడు ఎలా పుట్టాడట? శరీర ప్రకారము పుట్టెను. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు ఎలా పుట్టాడట? వాగ్దానమును బట్టి పుట్టెను. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఒక ఆయన వాగ్దాన పుత్రుడట, ఇంకొక ఆయన చూడండి, మీకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యాల్లో పౌలు గారు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు 17వ అధ్యాయంలో ఒక మంచి ప్రసంగం చేస్తారు. ఆ ప్రసంగంలో ఒక మాట అంటారు చూడండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 26, 28 2 వచనాలు చదవండి చాలు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తను వెతకు నిమిత్తం నిర్ణయకాలని చెప్పేసి కిందకు వచ్చి అంటాడు. 28వ వచనంలో 2వ లైన్లో, అటువలే మనం ఆయన సంతానం అని మీకు అవిశ్వరులలో కొందరు కూడా చెప్తున్నారు. కాబట్టి మనము దేవుని సంతానము. మనము అని బైబిల్ గ్రంథంలో ఈ వచన భాగాల్లోనే ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత ఏంటి తెలుసా? పౌలు గారు మనము 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 అని చాలా సందర్భాల్లో పత్రికల్లో రాశాడు. ఈ మనము 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 అని రాసినప్పుడు సంఘాన్ని ఉద్దేశించి అంటాడు. ఎవరిని ఉద్దేశించి? సంఘాన్ని ఉద్దేశించి మనము 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 అని చాలాసార్లు రాశాడు. కానీ పర్టికులర్గా ఈ సందర్భంలో మనము అన్నది సంఘాన్ని ఉద్దేశించి కాదు, మొత్తం యూనివర్సల్గా మాట్లాడుతున్నాడు, అందరినీ కలుపుకొని. అంటే ఈ సందర్భంలో మాత్రం ఇస్సాకు బ్యాచ్ని, ఇస్మాయిల్ బ్యాచ్ని రెండింటిని కలిపేశాడు. అటు వాగ్దానమును బట్టి పుట్టిన వారిని కలిపి మాట్లాడతాడు, ఇక్కడ శరీరమును బట్టి పుట్టిన వారిని కూడా కలిపి మాట్లాడుతూ ఏమంటాడు? మనము ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కూడా కొందరు చెప్తున్నారు కదా. సో మనం అందరం ఒకే తండ్రి పిల్లలం, మనందరం ఒకే తండ్రి సంతానం. వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మనం అందరం దేవుని పిల్లలమే అని యూనివర్సల్గా చెప్తున్నాడు. యూనివర్సల్గా మనం అందరం అబ్రహాం సంతానమే. కానీ ఇతడు వాగ్దానమును బట్టి పుట్టినవాడు, ఇతడు శరీరమును బట్టి పుట్టినవాడు. మీకు క్లారిటీ వచ్చేసింది కదా? రైట్. ఇప్పుడు గల్తీ పత్రిక వచ్చేయండి. ఇప్పుడు ఈ స్వతంత్రురాలు వలన పుట్టినవాడేమో వాగ్దానమును బట్టి పుట్టినవాడట, దాసి వలన పుట్టినవాడు ఎలా పుట్టాడట? శరీరమును బట్టి పుట్టినవాడట. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఏ రూపకంగా చెప్పబడి ఉన్నవి? అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. 24వ వచనం. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. తర్వాత ఈ స్త్రీలు ఇప్పుడు 2 నిబంధనలు అయిపోయారు. ఒకటేమో పాత ధర్మశాస్త్రము, అదే ధర్మశాస్త్రం అయినా కానివ్వు, అది పాతదంతే. ఇంకా అదేదైనా కానివ్వు, అదేంటది? పాతది. ఒకటి పాత ధర్మశాస్త్రం అయితే, రెండవది కొత్తది. ఈ స్త్రీలు 2 నిబంధనలు అయిపోయారట. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఇంకా వాళ్ళు ఎందులో ఉన్నారట చెప్పండి? ఈ ధర్మశాస్త్రాలు పట్టుకుని వేలాడే వాళ్ళందరూ, ఈ చట్టాలు పట్టుకుని వేలాడే వాళ్ళందరూ ఇంకా ఎందులో ఉన్నారట? దాస్యములో ఉన్నారట. అంటే వీళ్ళు దేని ద్వారా రక్షింపబడదాం అనుకుంటారంటే, ఆజ్ఞల ద్వారా రక్షింపబడదాం అనుకుంటారు, చట్టాల ద్వారా రక్షింపబడదాం అనుకుంటారు, శాస్త్రాల ద్వారా రక్షింపబడదాం అనుకుంటారు. అందులో రక్షణ లేదు. ధర్మశాస్త్రము మనిషిని రక్షించేది కాదు, శిక్షించేది. అది శిక్షించటానికి ఇవ్వబడింది, రక్షించటానికి ఇవ్వబడలేదు. అది శిక్షించుటకు వ్రాయబడింది, రక్షించుటకు వ్రాయబడలేదని చెప్తున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు చాలా సూటిగా. ఏమంటున్నాడు అక్కడ? ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఇదేమట? హాగరు. నెక్స్ట్. ఈ హాగరు అనేది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండే. అక్కడి నుంచే కదా మరి మొదలెట్టాడు ప్రాతిపలకలు. మోషే గారు 10 ఆజ్ఞలు ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడి నుంచే కదా. సో సీనాయి కొండయే ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది. ఇప్పుడు కూడా దాస్యం అందే ఉంది యెరూషలేము. మొన్ననే తణుకులో మాట్లాడాను 4 రోజులు. ఇప్పుడు కూడా యెరూషలేము దేనిలో ఉంది? దాస్యంలో ఉంది. యెరూషలేము నూతన నిబంధనను పాటించదు. ఇజ్రాయేల్ వారు నూతన నిబంధనకు వారసులు కాలేదు. వాళ్ళు ఎప్పటికీ దేని కింద ఉన్నారు? ధర్మశాస్త్రం క్రిందే ఉన్నారు. వాళ్ళు నూతన నిబంధనను అంగీకరించారు. అంటే ఇస్మాయిల్ కింద ఉన్నారు, ఇస్సాక్ కిందకి రాలా. భౌతికంగా వచ్చామనుకుంటున్నారు కానీ ఆత్మీయంగా వాళ్ళు ఇంకా ఇస్మాయిల్ కిందే ఉన్నారు. ఇస్సాక్ దగ్గరికి ఇంకా ఆత్మీయంగా రాలేదు. రైట్, చదవండి.
ఈ హాగరు ఉన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండే, ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నది కనుక ఆ నిబంధన వారికి దీటై ఉన్నది, ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉంది. కింద ఉన్న యెరూషలేము, పైన ఉన్న యెరూషలేము, దాన్ని కూడా ఎడగొట్టి పడేశాడు పౌలు గారు. 2 యెరూషలేములు చేసి పడేశాడు. ఉన్నది ఒకటే యెరూషలేము. కానీ ఈయన బోధలోకి ఎన్ని యెరూషలేములు వచ్చాయి? 2 వచ్చాయి. ఏం జ్ఞానం అండి అయింది. కింద 2 యెరూషలేములు లేవు, ఒకటే ఉంది. అంటే ఒకటి శరీర సంబంధమైన యెరూషలేము అయితే ఇంకోటి ఏ యెరూషలేమట? ఆత్మ సంబంధమైన యెరూషలేము. 2 నిబంధనలు, 2 యెరూషలేములు. ఇప్పుడు అంటున్నాడు, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. అంటే పరలోకపు తల్లి. ఈ పరలోకపు తల్లి అనగానే ఈ దొంగ బోధలు ఎవరు వచ్చాయట? తల్లి బోధలు. వాళ్ళ వైపుకి వెళ్ళకండి. మన దేవుడికి భార్య ఉంది, మనకు తల్లి కూడా ఉంది, మన అమ్మ ఆవిడ పరలోకంలో ఉంటుంది, చపాతీలు బాగా చేస్తుంది అని చెప్పాడు అనుకోండి. ఎవడైనా వచ్చి ఆ దుర్బోధలు అసలు నమ్మకండి. ఎందుకంటే ఉన్నాయి, ఆ దుర్బోధలు కూడా ఉన్నాయి. పరలోకపు తల్లి బోధలు ఉన్నాయి. వాళ్ళ పేర్లు తెలియదు నాకు. మీకు ఏమైనా ఐడియా ఉందా? పేర్లు ఏమైనా? వాళ్ళ మినిస్ట్రీ పేరు ఏమైనా ఐడియా ఉందా? ఉంటే చెప్పండి, చెప్పేద్దాం. మనకేడు భయం, నిండా మునునోడికి సెలెటి. ఏమో ఏ సాక్షులో దిక్మాలోళ్ళు, మనకు తెలియదు. హైదరాబాద్లో ఉన్నారని తెలిసింది. ఉంటే ఆ కరోనా వైరస్కి దూరంగా ఉన్నాను కొంచెం. అది ఇంకా ప్రమాదకరమైన వైరస్. అది బైబిల్ రాదు వీళ్ళకి, సరిగా విభజించడం ఉపదేశించడం రాదు. ఇలాంటి గాలి మాటలు చెప్పుకుని బతికేస్తుంటారు. ఇక్కడ ఏమో వచనాలని ఫిజికల్గా తీసేసుకుంటారు వాళ్ళు. పైన ఉన్న తల్లి అని ఉంది కదండి, ఉందండి అంటే తల్లి ఉందండి పైన అంటాడు. పైన ఉన్న తల్లి అంటే ఏముందంటాడు? ఇంకా పైన తల్లి ఉందంటాడు అంతే. ఇంకా అంటే అంత దుర్మార్గపు స్వభావం అనమాట. సరే, ఇప్పుడు చదువుదాం. ఎందుకు అంటున్నాడట? కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవవేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేనిదాని పిల్లలే ఎక్కువ మంది. వాగ్దాన పుత్రులు ఎక్కువ ఉన్నారా, శరీర పుత్రులు ఎక్కువ ఉన్నారా బిడ్డలారా? అంటే ఎవరు ఎక్కువ ఉన్నారట? శరీర సంబంధులు ఎక్కువ ఉన్నారట, వాగ్దాన సంబంధులు తక్కువ ఉన్నారట. చూడండి, మళ్ళీ ఒకే తండ్రి పేరు చెప్తున్నారట. మీ కవీశ్వరులు చెప్తున్నారు మనం ఆయన సంతానం అని. అందరినీ ఆయనే కాపాడుతున్నాడు. మంచివారికి చెడ్డవారికి సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, శరీరమును బట్టి ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని వ్రాయబడినది. సహోదరులారా, ఇప్పుడు సంఘం దగ్గరికి వచ్చాడు. నేను ముందే చెప్పేసాను ఆ పాయింట్ మీకు. ఇప్పుడు ఆయన సంఘం దగ్గరికి వచ్చి రెఫరెన్స్ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, సహోదరులారా, మనం కూడా సంగమా మనం కూడా ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత మంచి మాట. సంఘమా, మనము కూడా ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. మనమంతా వాగ్దాన పుత్రులం. సంఘం అంతా ఏ పుత్రులు చెప్పండి? ఇప్పుడు మీరందరూ ఎవరు? వాగ్దాన పుత్రులు. మీరందరూ వాగ్దానమును బట్టి పుట్టినవారు. అందుకే మీరు దేవుని వలన పుట్టినవారు, కొత్తగా జన్మించినవారు. అసాధ్యంలో సుసాధ్యం. మీరు కొత్తగా జన్మిస్తారని మీకు కూడా తెలీదు. ఇలాంటి ఒక జన్మ ఉంటుందన్న సంగతి కూడా మనకి తెలీదు. ఎందుకు? అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను మరలా బ్రతికించెను. ఇదొక నూతన జన్మ. ఏ జన్మిది? వాగ్దాన రూపమైన జన్మ, వాగ్దాన సంబంధమైన జన్మ. దేవుడు వాగ్దానము చేయుట ద్వారా పుట్టినవారు మీరందరూ. అందుకే మీరు రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. వాగ్దానమును బట్టి క్రొత్తగా జన్మించిన సంఘ సభ్యులు మీరు. రక్షణ పొందిన దేవుని పిల్లలు మీరు. ఆత్మీయంగా మరోసారి జన్మించిన వారు. అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన స్థితిలో నుండి దేవుడు ఆ అసాధ్యంలో నుండి సుసాధ్యం, గర్భము ఉడిగిపోయిన స్థితిలో నుండి బిడ్డను పుట్టించాడు. చచ్చిన స్థితిలో నుండి నిన్ను పుట్టించాడు. ఇస్సాక్కి నీకు లింకేశాడు. చూసారా? శారా గర్భం ఉడిగిపోయిన స్థితిలో నుండి ఇస్సాకును తీసుకొచ్చాడు. నువ్వు కూడా అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను కూడా బయటికి తీసుకొచ్చాడు. నీ పుట్టుక అసాధ్యంలో సుసాధ్యమైంది, ఆయన పుట్టుక అసాధ్యంలో సుసాధ్యమైంది. ఎంత బాగుంది బైబిల్. అందుకే అన్నాడు, మనము సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఇప్పుడు అసలు కథకు వస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. క్లైమాక్స్. ఇప్పుడు అసలు కథకు వస్తున్నాను. చూడండి ఏమంటున్నాడు ఇప్పుడు.
శరీరమును బట్టి పుట్టినవాడు, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని. ఆహా, ఎలా కలిపాడండి? పరిశుద్ధాత్మ పుట్టుక మనది ఇస్సాకులాగా. ఆత్మను వాగ్దాన సంబంధమైన పుట్టుక అనగా దైవ శక్తితో జరిగినటువంటి కార్యము. నువ్వు కూడా దైవశక్తి ద్వారానే జన్మించావు. ఏదో నీ జన్మ ఊరికే జరిగిపోయింది అనుకుంటున్నావా? చాలా గొప్ప జన్మమ్మా నీది, చాలా గొప్ప జన్మయ్యా నీది. కొత్తగా జన్మించావంటే ఎవరు పడితే వాళ్ళు మీరు అనుకోవచ్చు, ఏమండి వాక్యం ప్రకటిస్తే చాలండి బాప్తిస్మం తీసేసుకుంటారు కదండి అనుకోవచ్చు. అదంత ఈజీ కాదమ్మా. బాప్తిస్మం అనున్నది హృదయ సంబంధంగా జరగాలి, వాళ్ళంతటా వాళ్ళకి కలగాలది. అది దైవశక్తితో జరగాలది. అర్థమైందా? అందుకే అన్ని బాప్తిస్మాలు నిజమైన బాప్తిస్మాలు కావు, హృదయ సంబంధంగా జరగాలది. హృదయ సంబంధమైన పుట్టుక. మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి అని వ్రాయబడింది. ఇస్సాకులాగా వాగ్దానమును బట్టి జరగాలది. ఇప్పుడు చూడండి, వాగ్దాన పుత్రులారా చింతపడకండి. ఎందుకు చింతపడొద్దు అంటున్నాడంటే ఇక్కడ చెప్తున్నాడు, అసలు సీక్రెట్ చెప్తున్నాడు 29వ వచనంలో. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగు హింస పెట్టెనో అంటే ఇష్మాయిల్ చాలా చేశాడనమాట. మనకు కొత్త నిబంధనలో చెప్పాడు, పాత నిబంధనలో అంత వివరంగా చెప్పలా, పరిహసించాడనే ఉంది. కానీ ఏం చేశాడట? ఇస్సాకుని ఒక రకంగా హింసించాడట. ఏం చేశాడట? హింస పెట్టాడట. ఎందుకంత హింస పెడుతున్నాడు? ఇన్నాళ్ళు ఈ ఆస్తంతా నాదే అనుకున్నాను. ఇప్పుడు కొత్తోడు ఒకడు వచ్చాడు. ఇప్పుడు కొత్తోడు వచ్చి ఏమంటున్నాడు? నాదే అంటున్నాడు. పరలోకం ఎవరిదట? ఇస్సాకుదట, ఇస్మాయిల్ది కాదట. ఇప్పుడు ఇస్మాయిల్కి బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుంది? అరే ఎన్నాళ్ళు ఈ పరలోకం అంతా నాదే అనుకున్నాను, ఇదంతా నాదే అనుకున్నాను, ఎలాగున్నా సరే ఈ తండ్రి ఆస్తంతా నాదే అనుకున్నాను. కానీ ఇలా ఉన్నోడికే ఈ తండ్రి ఆస్తిని వీడొచ్చి రుజువు చేస్తున్నాడు కాబట్టి వీడికే దేవుడు ఆస్తినివ్వబోతున్నాడు గనుక వీడు నావాడు కాడు, నేను వీడిని ద్వేషిస్తున్నా, హింసించాడట. ఆత్మను బట్టి పుట్టిన వానిని శరీరమును బట్టి పుట్టినవాడు ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుతుంది అన్నాడు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా ఎలా జరుగుతుందమ్మా? అలాగే జరుగుతుందట. యేసుప్రభు ఒక మంచి మాట చెప్తారు యోహాను సువార్తలో, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకండమ్మా. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు మీరు? లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకు ఆశ్చర్యపోకండి, ఎందుకంటే ఆ లోకము నన్ను కూడా ద్వేషిస్తుంది. 15వ అధ్యాయం యోహాను సువార్త అందరూ చూడండి, 17వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను. లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల 18 లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. ఇస్మాయిలు సంబంధుల్ని ప్రేమిస్తారు, శరీర సంబంధుల్ని ప్రేమిస్తారు, లోక సంబంధుల్ని ప్రేమిస్తారు. వాళ్ళు ఎలాగున్నా నో ప్రాబ్లం, మనోడైతే చాలు. ఆడు ఎలాగున్నా నో ప్రాబ్లం, మనోడైతే చాలు. ఎంత దౌర్భాగ్యపు బుద్ధి! మంచి చెడ్డ వివేకం విజ్ఞత ఏమీ లేవు. వాడు ఎంత పనికిమాలినోడైనా పర్లేదు, మనతో ఉంటే చాలు. వాడు ఎంత దుర్మార్గుడైనా పర్లేదు, మనతో ఉంటే చాలు. వాడు ఎంతగా శరీరాన్ని పాడు చేసుకున్నా పర్లేదు, మనోడైతే చాలు. వాడు ఎంత నీతిమాలిన బ్రతుకుతున్నా పర్లేదు, వాడికి ఎన్ని వ్యసనాలున్నా పర్లేదు, వాడు ఎన్ని దైవ విరుద్ధమైన కార్యాలు చేస్తున్నా పర్లేదు, మనోడైతే చాలు. కలిపేసుకుంటాం. చూసారా ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు అంటే దేవుడు, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు గనుక నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరుచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషిస్తోంది. చూసారా, లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఇస్మాయిలు ఇస్సాకుని ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ దాసుడు ఎవరు? ఇస్మాయిలు. యజమానుడు ఎవరు? ఇస్సాకు. వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. శరీర సంబంధమైన పుత్రుడు ఎవరు? ఇస్మాయిలు. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడలా మిమ్మును కూడా హింసిస్తారు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభుని హింసించారా లేదా? చాలా హింసించారు. ఎంతగా హింసించారో మన ఊహలకు అందదు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయనను నమ్ముకున్నాం మనం.
ఆయనను వెంబడిస్తున్నాం మనం. రాత్రి మీరు చూశారు కదా పాటలో, యేసు ప్రభువుని ఎంతగా హింసించారో మన ఊహలకు అందదు, అంత ఘోరంగా హింసించారు. ఇప్పుడు ఆయనను వెంబడిస్తున్న వారిని కూడా హింసిస్తారు. అందుకే అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి. విశ్వాసుల్ని కొడుతున్నారు, విశ్వాసుల్ని చూడలేకపోతున్నారు, విశ్వాసంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు, సువార్తను చెప్పటం వాళ్ళకి ఇష్టం లేదట. ఉన్మాదంతో రగిలిపోతున్న మతోన్మాదులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వారు హింసకు పాల్పడుతున్నారు. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఆత్మను బట్టి పుట్టిన వానిని శరీరమును బట్టి పుట్టినవాడు ఎలాగూ హింసించెనో ఇప్పుడును అలాగే జరుగుతుంది. ప్రభు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు 21వ వచనంలో, 20వ వచనంలో, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసిస్తారు, నా మాట గైకొనని ఎడల మీ మాట కూడా గైకొంటారు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేయుదురు. యేసు నామంలో కొట్టబడుదురుగాక. ఆమెను అనాలి, తప్పదు. అదే చెప్పాడు ఆయన. యేసునామములో కొట్టబడుదురు, తిట్టబడుదురు, హింసింపబడుదురు, ద్వేషింపబడుదురు. ద్వేషింపబడకపోతే ప్రాబ్లం తప్ప ద్వేషింపబడితే ప్రాబ్లం కాదు. ఆటోమేటిక్గా ఆ నామం ఉచ్చరించిన వెంటనే నిన్ను ద్వేషిస్తారట, నిన్ను అపహసిస్తారట, నిన్ను అసహించుకుంటారట. ఎందుకంటే ఇష్మాయేలుకి ఇస్సాకు ఎప్పటికీ నచ్చడన్నమాట. ఆత్మీయంగా అర్థం చేసుకోండి, నచ్చడు, ద్వేషిస్తాడు. అలాంటి స్థితి రాబోతుందని ప్రభు ముందే చెప్పాడు. అందుకే ఎవడైనను క్రైస్తవుడైనందుకు హింస అనుభవించిన ఎడల, బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి ఏ దేవుని మహిమపరచాలి. ఉందా లేదా బైబిల్లో? పేతురు పత్రికలో చెప్తాడు, ఉంది బైబిల్లో. తిమోతి పత్రికలో చెప్తాడు, మీరు హింసింపబడతారు, క్రైస్తవులు హింసింపబడతారు, హింసను అనుభవిస్తారు. హింస అనుభవించిన ఎడల అన్నాడు. సో హింసలు ఉంటాడు. ఇస్సాకును ద్వేషిస్తాడు, ఇస్మాయిలు ద్వేషిస్తాడు. శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఏం చేస్తాడట? ద్వేషిస్తాడు. అందుకే ఎన్ని దాడులు మనం లోకంలో చూస్తుంటే చాలా మనకు కనబడుతున్నాయి. ఎన్నో విపత్కర పరిస్థితులు కనబడుతున్నాయి. ఎంతోమంది భయంకరంగా హింసిస్తున్నారు, ఎంతోమంది దాడులకు తెగబడుతున్నారు, కొట్టడానికి తిట్టడానికి. వాళ్ళ బ్రతుకులు మార్చుకొనకపోగా బ్రతుకు మార్చుకొనమని చెప్పిన వానిని కూడా హింసించే దుస్థితికి దిగజారిపోతున్నారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నన్ను బాధ పెట్టిన లోకం మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? బాధ పెడుతుంది. మీకు యేసు ప్రభు వారి బాధ అర్థం కావడానికి మీకు ఇప్పుడు వీడియో సాంగ్ స్క్రీన్ మీద చూస్తారు. మీరు ఈ వీడియో సాంగ్ స్క్రీన్ మీద చూడడానికి మునుపు ఈ వీడియో సాంగ్లో ఉన్న సంగతి మీకు ఒకటి అర్థం కావాలి. అందులో మొండ్ల కిరీటం యేసు ప్రభుకు గుచ్చేశారు కదా. మొండ్ల కిరీటం చేసి యేసు ప్రభుకు గుచ్చేశారు. మీరు ముండ్ల కిరీటం అనగానే మనకే లోకల్గా దొరికే ముళ్ళని అనుకుంటారేమో అని ఇజ్రాయెల్ నుంచి ఆ ముళ్ళు తెప్పించాను, మీకు చూపించడానికి. ఇజ్రాయెల్ నుంచి ఆ ముళ్ళు తెప్పించా. సో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆ ముళ్ళ మొక్కకి ఉన్నటువంటి ముళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ ముళ్ళ మొక్కతో ఏ ముళ్ళతో అయితే కిరీటం అల్లారో ఇదిగో ఇవే ఆ ముళ్ళు. ఇజ్రాయెల్లో దొరికేటువంటి ఆ ముళ్ళు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయి. ఎంత ఉంటుంది సైజు? ఇది ఏ మేక్ సైజు ఉంటుంది ఇది ఒకవేళ తలలో దూర్చేస్తే ఎంత లోపలికి వెళ్ళిపోద్ది? ఇది చూసారా ఎంత ఉందో? దాదాపుగా ఇదిగో ముళ్ళు దాదాపు ఎంత ఉందో చూడండి. ఇది చెట్టుది విరిచి తెప్పించాను నేను. ఇదిగో చెట్టుది విరిచి తెప్పించాను. ఇది ఇక్కడ స్పెషల్గా ఉండేటువంటి ముళ్ళ మొక్క, ఇజ్రాయెల్లో ఉండేటువంటి ముళ్ళ మొక్క ఇది. ఈ ముళ్ళు లోపలికి దిగిపోతే మీ 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 మెదడు ఉంటుందా? అసలు పనిచేస్తుందా? ఇంకా అసలు బుర్రలో రక్తం మిగులుతుందా ఇది లోపలికి దూరిపోతే? చూడండి ఎంత షార్ప్గా ఉందో చూడండి. లేదా అయిపోయిన తర్వాత అన్నయ్య దగ్గరకు వచ్చేసరి ముట్టుకుని చూస్తామని అంటే గుచ్చుకుని కూడా చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎంత షార్ప్గా ఉంది. మేకల స్ట్రాంగ్ ఉంటుందండి, ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఇది చాలా గట్టిగా ఉంటుంది, దిగిపోద్ది, గుచ్చితే గచ్చిగా దిగిపోద్ది. సో ఇలాంటి వాటితో కిరీటమల్లి ఆయన్ను హింసించారు. ఇలాంటి మొండ్లతో కిరీటమల్లి, ఇంత పెద్ద పెద్ద మొండ్లతో కిరీటమల్లి లోపలికి చొచ్చుకుపోయేంతగా వాటిని గుచ్చి ఆయన హింసించారు. అలాంటి బాధ భరించాడు మహానుభావుడు, అలాంటి వేదన భరించాడు మహానుభావుడు. ఎందుకు భరించాడు ఇంత బాధ అంటే తన ప్రజలను
రక్షించుటకు యేసుక్రీస్తు చేసినటువంటి బలియాగం అది. ఇది ప్రపంచానికి అర్థం కాకపోవచ్చు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ మాకైతే దేవుని శక్తి. ఇవి చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభువా ఎంత బాధించారు, ప్రభువా ఎంత వేదనకు గురి చేశారు, ఎంత ఆవేదనకు గురి చేశారు, ఎంత హింసించారు, ఎంత హింసించారు, ఎన్ని విధాలుగా హింసించారు. ఆ హింస సాధారణమైనది కాదు. ఇవన్నీ భరించాడు మహానుభావుడు. ఇంత ముళ్ళు మేకలా ఉంది, పెద్ద మేకల, నా వేలు సైజు ఉంది. ఇది నా వేలు కంటే ఇంకా కొంచెం పెద్దదే. నా చూపుడు వేలుతో పోలిస్తే చూసారా, కరెక్ట్గా నా చూపుడు వేలు అంత ఉంది ఇది. ఇంత పెద్ద మేకు తల్లోకి గుచ్చేస్తే తట్టుకోగలవండి అసలు? ఇది దిగిపోతే ఈ రెండివి వి షేప్లో ఉంది, ఇలా విరిచారు కాబట్టి ఇది ఒకటి రెండివి. ఇది ఇలా దిగిపోతే అసలు తట్టుకోగలమా? ఎంత ఉంది అసలు? ఇది మామూలు నుదురి మీద పెట్టుకుంటేనే సగానికి పోతుందే, ఇలా పెట్టుకుంటేనే సగానికి పోతుంది ఇది. ఇలాంటిది లోపలికి చొచ్చుకుపోతే ఎంత వేదన, ఎంత బాధ మహానుభావుడు భరించుంటాడు. మీరు ఆలోచించండి ఒక్కసారి. ఎంత రోదన, ఎంత బాధ. ఇన్ని భరించిన క్రీస్తు నిత్యజీవం వరకు వెళ్ళి మనల్ని పిలుస్తున్నాడు, నాయన 10 దినములు శ్రమగలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, ముళ్ళ కిరీటాన్ని ఓర్చుకో. ఏంటట? ముళ్ళ కిరీటాన్ని ఓర్చుకో, నీకేమిస్తాను? జీవ కిరీటం ఇస్తానని సంఘానికి పిలుపునిచ్చాడు. కాబట్టి సంఘమా, హింసలకు భయపడొద్దు, బాధలకు భయపడొద్దు, అవమానాలకు భయపడొద్దు, నిందలకు భయపడొద్దు. అప్పుడు మా అన్నయ్య అన్నాడు నాతో, అరే ఎలా తట్టుకుంటున్నావురా నువ్వు, యూట్యూబ్లో నీ వీడియోల కింద కామెంట్లు చాలా ఘోరంగా పెడుతున్నారా, చూస్తున్నావా లేదా అన్నాడు. మరి వచ్చాడు లేదా మా అన్నయ్య ఇక్కడికి? చూస్తున్నావా లేదా, అంత ఘోరంగా పెడుతున్నారు బాబోయ్, నేనైతే తట్టుకోలేనురా ఇలాంటి మాటలు, చాలా దారుణంగా పెడుతున్నారా కింద కామెంట్లు. అంటే నేను అన్నాను, మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి గంతులు వేయండి అన్నాడు. ఇది నేను ఆనందపడాల్సిన విషయం అన్నయ్య, నువ్వు బాధపడాల్సిన విషయం అనుకోకు, ఇది నిజంగానే ఆనందపడాల్సినటువంటి విషయం. తిట్టుకున్నోడికి తిట్టుకున్నంత తిట్టుకొని అన్నయ్య అన్నాను. ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమగును. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇస్సాకును బట్టి వాగ్దాన పుత్రులుగా వచ్చిన విశ్వాస సంబంధులే మీరందరూ. అబ్రహాము కూడా విశ్వాసులకు తండ్రి, ఇశ్రాయేలీయులకు తండ్రి కాదు. అర్థమైందా? విశ్వాసి ఏ జాతిలో పుట్టినా విశ్వాసమును బట్టి అబ్రహాం అతనికి తండ్రి అవుతాడు. ఇప్పుడు ఆ రెఫరెన్స్లన్నీ చూపించాలంటే సమయం కూడా లేదు. ఇప్పటికే చాలా ఎక్కువ సమయం తీసుకున్నాను నేను మీకు అర్థం చేయించడానికి. అట్టిపండోల్చి నోట్లో పెట్టినట్టు పెట్టాలనుకుంటాను నేను ఎప్పుడు ప్రసంగం చేసినా. సో నా ప్రసంగం వింటే నిద్ర రాదు, లేవరు, అలా కూర్చునే ఉంటారు. నిన్న అంకుల్ అంటున్నాడు, ఏమయ్యా అసలు ఏం మ్యాజిక్ చేస్తావయ్యా నువ్వు, ఒకడు కూడా లేవడంటాడు. మ్యాజిక్ ఏం లేదండి, వాక్యం అండి. వాక్యం చేసే మ్యాజిక్ అండి, అది నేను చేసేది కాదు. ఇక్కడికి వచ్చేదాకానే నేను ఇక్కడికి వచ్చి నిలబడ్డ తర్వాత నన్ను ఆయన ఆవహించేస్తాడండి. ఇంకా ఆయన ఒకసారి నన్ను ఆవహించేసాడంటే మామూలుగా ఉండదండి, అది ఎక్కడికో పోతుంటుందండి. నా కంట్రోల్లో కూడా నేను ఉండను, చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను అని చెప్పా సరదాగా ఆయనకి. సో దేవుని శక్తి, దేవుని ఆత్మ ప్రభావము మన మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా వాక్య సంబంధంగా లోతుల్లోనికి వెళ్ళిపోతాం. మీరు సంగతులను పైపైననే చూచున్నారు, పైపైన చూడకూడదు. లోతుకి వెళ్ళిపోతే అప్పుడు ఆయన బాధ అర్థమవుతుంది, ఆయన వేదన అర్థమవుతుంది. కాబట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ సెమినార్ ద్వారా ఇస్తున్నటువంటి పిలుపు, ఈ పాఠం ద్వారా ఏ కష్టాన్నైనా సరే భరించడానికి ముందుకెళ్ళండి. ఏ బాధనైనా సరే భరించండి. కొంతకాలమే మీకు శ్రమ, తర్వాత మహిమ కిరీటాన్ని, వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నిత్య జీవితంలో యుగయుగాలు మీరు ఆనందించబోతున్నారు. ఈ ముళ్ళు కొంతకాలమే ప్రభువును బాధించాయి. ఈ ముళ్ళు శాశ్వతంగా ప్రభువును బాధించలా. ఒక 6 గంటలు శిలువ మీద బాధింపబడ్డారు ఆయన ఈ ముళ్ళ కిరీటాన్ని ధరించి. అంతకుముందు 1 గంట ముందు పెట్టారో 2 గంటల ముందు పెట్టారో తెలియదు నాకు, అది క్లియర్గా లేదు. మోని అప్రాక్సిమేట్లీ ఒక 8 గంటలు బాధించుంటారు ఈ ముళ్ళ కిరీటం ఆయన గుచ్చి. ఈ ముళ్ళు శరీరంలో ఉంటే ఏమండి, కాల్లో ముళ్ళు దిగితేనే భరించలేమండి. భరించగలమా చెప్పండి? కాల్లో ముళ్ళు దిగితేనే భరించలేం. చూడండి, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో ఒరిజినల్గా వాడారు ఇవి చూపించడానికి. ఆ ఇమేజ్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద.
ఒరిజినల్గా ఈ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీలో, సన్ ఆఫ్ గాడ్, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఈ మూవీస్లో మీరు చూడొచ్చు, కొంచెం ఒరిజినల్గా చూపించారు ఇలా ఉండేది, ఆ రోజుల్లో ఇంత బాధ పెట్టారు అని. సో అలాంటి ముళ్ళ కిరీటాలు ఆయన భరించాడు. ఎందుకు? నువ్వు చేసిన ప్రతి పాపాన్ని పరిహరించడానికి మందుగా ఈ లోకానికి వచ్చిన మహనీయుడైన. ఇది లోకానికి అర్థం కాలేదు, మనకు అర్థమైంది. ఎంత బాధ భరించాడండి ఆయన, ఇంత వేదన భరించాడు ఆయన, ఇంత కన్నీటిని దిగమింగుకున్నాడు ఆయన. అడిగాడు ప్రార్థనలో, తండ్రి ఇవన్నీ నాకు ఇస్తున్నావా? అవునాయన. ఇదంతా నా మీదే మోపుతున్నావా? అవునాయన. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లవు నాయన, నువ్వు భరించాలి. తప్పదా ప్రభువా? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగటం ఏం తప్పదా? తప్పదు నాయన, ఈ గిన్నె నువ్వే భరించాలి. నువ్వు తప్ప భరించడానికి ఇంకెవ్వడూ లేడు. వాళ్ళకంత సామర్థ్యమూ లేదు, వాళ్ళు తట్టుకోగలిగే శక్తి కలిగిన వాళ్ళు కూడా కాదు. ఆత్మీయంగా వారు రక్షణలోనికి రావాలంటే ఈ బలి జరగాల్సిందే. వారి పాపం పరిహరింపబడటానికి ఈ బలి జరగాల్సిందే. దానికి నిర్ణయింపబడిన వాడవు, సమర్థుడవు నీవు తప్ప మరెవ్వరూ లేరు గనుక ఆ భారం నీ మీద వేసుకోనాయనా అని ప్రభువుకు తండ్రి చెయ్యి విడిచిపెట్టి మరీ చెప్పాడట. అందుకే ప్రభు అంటున్నారు శిలువ మీద వేలాడుతూ, దేవా నీవేళ నా చేయి విడిచితివి. అలాంటి బాధ భరించి కలువరి శిలువలో వేలాడిన ప్రభువును ఘనపరుస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ వ్రాయబడినటువంటి పాట చూద్దాం. చూసిన తర్వాత ప్రార్థన చేసుకుని భోజనానికి వెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సిలువలో వేలాడారు, మనకు సంప్రాణం పెట్టారు. యేసయ్యా నా యేసయ్యా. మై డియర్ బెన్నీ జోసెఫ్, నీ జ్ఞాపకాల జడిలో తడుస్తూ, పరదైసులో ఎప్పటికైనా నిన్ను కలవాలనే తపనతో పయనిస్తూ, నీకోసమే ఈ గీతం అంకితం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం, కృప ద్వారా ఇక నా సొంతం. పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం.
ధర్మశాస్త్రమనుచరలోన పాపపు బంధీలెవరైనా క్రీస్తునందే విమోచన, అది దేవుని సముచిత దీవెన, అది దేవుని సముచిత దీవెన. కాలగతులు తన వశమైన మారు మనసు పొందిన మదిన నిరంతర క్షమాపణ, అది దేవుని నిత్య నిబంధన, అది దేవుని నిత్య నిబంధన. ధర్మశాస్త్రమనుచరలోన పాపపు బంధీలెవరైనా క్రీస్తునందే విమోచన, అది దేవుని సముచిత దీవెన. కాలగతులు తన వశమైన మారు మనసు పొందిన మదిన నిరంతర క్షమాపణ, అది దేవుని నిత్య నిబంధన. నేను పరిశుద్ధుడను, క్రొత్తగా జన్మించాను, క్రీస్తునందు స్వాస్థ్యమయాను, శాశ్వతమగు జీవము పొందాను. నేను పరిశుద్ధుడను, క్రొత్తగా జన్మించాను, క్రీస్తునందు స్వాస్థ్యమయాను, శాశ్వతమగు జీవము పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పాపమైన అపరాధమైన చచ్చిపడిన ఆ స్థితిలోన నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ, నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమున దైవ మందిరమునే నిలిపిన పరిశుద్ధునికి నివేదన, ఇది పరిశుద్ధాత్ముని సూచన, ఇది పరిశుద్ధాత్ముని సూచన. పాపమైన అపరాధమైన చచ్చిపడిన ఆ స్థితిలోన నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమున దైవ మందిరమునే నిలిపిన పరిశుద్ధునికి నివేదన, ఇది పరిశుద్ధాత్ముని సూచన. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానము పొంది ఉన్నాను, పరలోకపు పౌరుడనయ్యాను. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానము పొంది ఉన్నాను, పరలోకపు పౌరుడనయ్యాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం, పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను.
నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం.